అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. గాల్లో ఎగిరే కార్లు, ట్రాఫిక్ లేకుండా ఒక చోటు నుంచి మరొక చోటకి క్షణాల్లో వెళ్ళిపోవడం, ఇవన్నీ మనము హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. నిజ జీవితంలో ఇవి సాధ్యమా అంటే అసాధ్యం అనేవారే ఎక్కువ. కానీ ఎక్కడో మారుమూల గ్రామానికి చెందిన ఒక యువకుడు ఇది ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నించుకున్నాడు, ఆలోచించాడు. తన మేధస్సుకు పదును పెట్టి ఏకంగా మన దేశంలోనే తొలి ఫ్లయింగ్ కార్ను తయారు చేసి చరిత్ర సృష్టించాడు. 90 నిమిషాల ప్రయాణాన్ని కేవలం 10 నిమిషాలకు తగ్గించిన ఆ కుర్రాడి అద్భుత ప్రయాణం ఏంటో, ఆ యొక్క గాల్లో ఎగిరే కారు వివరాలు ఏంటో చూద్దాం. అతని పేరు రవి తామ్తా. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరా జిల్లా కాఫ్లీఖాన్ అనే చిన్న కొండ ప్రాంత గ్రామం అతని సొంతూరు. రవి ప్రతిరోజు తాను ఉండే గ్రామం నుంచి మెయిన్ టౌన్కు చేరుకోవడానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వచ్చేది. కొండ ప్రాంతం కావడంతో ఆ 40 కిలోమీటర్లు ప్రయాణించడానికి సుమారు గంటన్నర సమయం పట్టేది. రోజు ఈ ప్రయాణంతో విసిగిపోయిన రవి ఆయన యొక్క బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. రోడ్డు మార్గంలో వెళితే 90 నిమిషాలు పడుతుంది, అదే గాలిలో వెళితే కేవలం 10 నిమిషాలలోనే చేరుకోవచ్చు కదా అని లెక్కలేసుకున్నాడు. అక్కడే పుట్టింది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన రావడం తేలికే, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. కానీ రవి వెనక్కి తగ్గలేదు. హపీదా స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్టప్ను ఏర్పాటు చేశాడు. భారీ బరువును మోయగలిగే డ్రోన్ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని దాని మోటార్లు, బ్లేడ్స్, బ్యాటరీ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ప్రయోగాలు, ఫెయిల్యూర్స్ తర్వాత ఫైనల్గా హ్యాపీడా స్కైనెక్స్ పేరుతో ఒక సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ను అద్భుతంగా తయారు చేశాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి ఇందులో కూర్చొని చాలా సురక్షితంగా గాలిలో ప్రయాణించవచ్చు. రీసెంట్గా చేసిన ఆ టెస్ట్ డ్రైవ్ విజయవంతం కావడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఇక రవి చెప్పిన దాని ప్రకారం ఈ హ్యాపీడా స్కైనెక్స్ ప్రస్తుతము ప్రోటోటైప్ దశలోనే ఉంది. ఇది పూర్తిగా ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. కానీ ఈ మొదటి అడుగు సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఒకవేళ ఈ ఫ్లయింగ్ కార్లు కమర్షియల్గా అందుబాటులోకి వస్తే రవాణా సదుపాయాలు లేని కొండ ప్రాంతాల ప్రజలకు ఇది ఒక వరంలాగా మారుతుంది. అత్యవసర సమయాలలో మెడికల్ ఎమర్జెన్సీలకు ఇది ప్రాణదాత అవుతుంది. అంతేకాదు బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాలలో వీటిని వాడితే ఆ భయంకరమైనటువంటి ట్రాఫిక్ కష్టాలకు కూడా శాశ్వతంగా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి సరైన వనరులు లేకపోయినా దేశంలోనే తొలి ఫ్లయింగ్ కారు తయారు చేసిన రవి తామ్తా డెడికేషన్కి ఇప్పుడు హ్యాట్సప్ అందరు చెప్తున్నారు. మరి ఈ ఫ్లయింగ్ కారు గురించి మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో ఇలాంటి కార్లు వస్తే మీరు ప్రయాణిస్తారా? ఇలాంటి కార్ల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.